హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 17వ తారీఖు 11వ నెల 2024 17th November 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరూ నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా అన్ని రకాల కోళ్ళకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక కంపల్సరీ కోడిని ఉత్తర దిక్కు నుంచి వచ్చేలాగే చూసుకోండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి రోహిణి, 2 మృగశిర. ఈ రోహిణి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 5:22 వరకు జరుగుతుంది. ఉదయం నుంచి ఈరోజు మొత్తం సాయంత్రం దాకా 5:22 ఈ రోహిణి నక్షత్రం జరుగుతుందన్నమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోవడం చూస్తుంటే నెమరు అనేది ఎర్ర మైల మీద నల్ల మైల మీద గెలుస్తుంది. కాక అనేది కోడి మీద డాగ మీద ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పింగళ అనేది డాగ మీద ఎర్ర గౌడు మీద కోడి మీద, ఈ మూడింటి మీద విజయం సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది రోహిణి నక్షత్రం. ఇక రోహిణి నక్షత్రం తర్వాత అంటే సాయంత్రం 5:22 తర్వాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా మృగశిర నక్షత్రం జరుగుతుంది. ఈ మృగశిర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది. డాగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద గెలుస్తుంది. అలాగే శుద్ధ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. దాని తర్వాత ఇటుక రంగు డాగ అనేది రసంగి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మృగశిర నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారో కేవలం వాళ్ళ కోసమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత మనం జాముల చూపుల విషయంలోకి వెళ్దాం. ఇక జాముల విషయంలోకి వస్తే ఇక్కడ మనం జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను రోజు మన టీం మెంబర్స్కి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తూ ఉంటాను. అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. కనుక 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటకు దిగితే చాలా చాలా మంచిది. అలా కాకుండా ఏ రంగు పడితే ఏ రంగు ఎత్తుకెళ్ళి పెట్టేశారంటే ఓడిపోతారు, అందులో డౌట్ లేదు. కనుక కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లకి అయితే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చెప్పి పచ్చకాకి డాగలు కూడా ఎలా ఉండాలంటే వాటి యొక్క కళ్ళు కాళ్ళు మొత్తం నలుపు ఉండాలా, గట్టి కాకి డాగలై ఉండాలా. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి కాకి డాగలు మాత్రం మనం టైంలో ముసుగు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకి డాగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే చెప్పకి తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి నెమల కక్కెరలు, కోడి డాగలు, రసంగి డాగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పచ్చకాకి డాగలు అంటే కంపల్సరీ కళ్ళు పచ్చకాకుల్లో పిల్లలై ఉండాలి. అలాంటి కాకి డాగలను మాత్రం పెట్టుకోండి. అక్కడ కోడి చూపు మాత్రం అస్సలు ఉండకూడదు. కోడి చూపు లేని పచ్చకాకి డాగలను మాత్రమే పెట్టుకోండి. 1-2 సార్లు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు గౌన్ నెమ్మల్లో. ఇక్కడ గౌన్ నెమ్మలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గౌన్ నెమళ్ళు లేదంటే నెమల పింగళాలు అంటారు కదా, అలాంటి వాటిని నెమల పింగళాలు లేదంటే గౌన్ నెమళ్ళు అనేవి మెయిన్ రంగులు. వాటికి కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అసలు ఇక్కడ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపీక అనేది అసలు ఉండకూడదు. అలాంటి గౌన్ నెమళ్ళు మాత్రం అన్నప్పుడు ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి.
అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పసిమిగల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చోటుకి కోడి డేగలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు ఉండాలి. అలాంటి కోడి డేగలు, కోడి రసంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ముసుగు పెట్టుకుంటున్నామంటే మాత్రం బాగా కోడి చూపు ఉన్నటువంటి కోడి డేగలన లేదంటే కోడి రసంగులన, ఈ రెండింటిని మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, పసిమిగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులకి కాకి నెమలు. ఇక్కడ గట్టి కాకి నెమలు మ్యాక్సిమం కోడి చూపు ఉండకూడదు. ఎక్కడ కోడి చూపు లేని గట్టి కాకి నెమలను కనుక ఈ టైమ్స్లో మనం ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, గట్టి కాకి నెమలు అయి ఉండాలా. అలాంటి కాకి నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పోలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించకూడదు. ఓకే, ఇక మనం నెక్స్ట్ టైమింగ్ చూస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు లేదంటే గంధం బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. చింతపిక్కల డేగలు లేదా గంధం బొట్ల సేతువాలని, గంధం బొట్ల కోడి పింగళాలు ఉంటాయి కదా, అలాంటివి అనమాట మెయిన్. ఇలాంటి రంగులు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక మనం కంపల్సరీ ముసుగు పెట్టుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగల లేదంటే గంధం బొట్ల కోడి పింగళాల, ఇలాంటివి ఈ రంగుల్లో కనుక పెట్టుకుంటే కంపల్సరీ మన టైమ్స్లో గెలుస్తాం అనమాట. ఇక వాటి తరువాత చూపులు గెలిచినప్పటికీ కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి పచ్చకాకి నెమళ్ళు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే కాకి డేగలు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్రాసులు, కోడి చూపు లేని డేగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది.
ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది. ఇక రాత్రి విషయానికి వెళ్దాం. ఇక్కడ నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షాప్కి కాకిడాగలు. ఇక్కడ శుద్ధమైన గట్టి కాకిడాగలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కంపల్సరీ మనం టైమ్స్ ముసుక్కి శుద్ధమైన కాకిడాగలు కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన కాకిడాగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, నెమల పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు షాప్కి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలకు బాగా ఎర్ర పశ్చిమ ఉండాలి. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ పిసికిబోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్లకట్ట రసంగులు, కోడికాకి డాగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర మైలాలు. ఇక్కడ ఎర్ర మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర మైలాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి శుద్ధ డాగలు, కోడి రసంగులు, కోడి డాగలు, నెమలి డాగలు, ఎర్ర డాగలు, కోడి నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.